హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మొన్న శనివారం సాయంత్రం నూజివీడ్లో గురు పూజోత్సవం అనేది జరిగిందండి. అయితే ఇది సాయంకాలం 5 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందన్నారు. మేమైతే 3 గంటలకు వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెం డెకరేషన్ పనులు అవి ఉన్నాయి, రమ్మంటే అక్క వాళ్ళు కాల్ చేశారు. ఇంకా మేమైతే వెళ్ళామండి. ఇంతకీ ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఎవరు పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కండక్ట్ చేశారండి. అయితే ఇది ఎట్లా అంటే ఆర్ఎస్ఎస్లో కూడా జెంట్స్కి వేరు, లేడీస్కి వేరు ఉంటుంది కదా. సో ఈ లేడీస్కి వేరుగా ఉన్న రాష్ట్ర సేవికా సమితి వాళ్ళు ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని మనకి చేశారండి. అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి క్యాంప్స్ అయితే అవుతూ ఉంటాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఇలాంటి క్యాంప్లో మొన్న లాస్ట్ టైం జరిగిన క్యాంప్కి నూజివీడ్ నుంచి వెళ్ళారు. ఇంకా అందరికీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ మీద అవేర్నెస్ రావాలి, అందరూ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం పెట్టి దాని గురించి వివరించి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ట్రైనప్ చేయడానికని చెప్పి ఒక చిన్న ఈ గురు పూజోత్సవ కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఏలూరు నుంచి వచ్చారండి. ఇటు పక్కన ఉన్నారు కదా నీరజక్క, ఆవిడ ఏలూరు నుంచి వచ్చారు. అండ్ స్టేజీ మీద ఇంకొక అతిథి ఉన్నారు, ఆవిడ నూజివీడ్ ఆవిడేనండి. అయితే మొన్న ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళల్లో అటు పక్కన ఉన్నారు కదా ఆ అక్క అయితే ఉన్నారండి. సో మనకి ఏంటంటే ఫస్ట్ అయితే ప్రార్థన ఉందండి, తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు, తర్వాత అమృతవచనం ఉంది. అయితే అక్క అన్నారు అమృతవచనము నేను నీకు వాట్సాప్ చేస్తాను అని ఒక 2 days ముందు పంపించారండి. సో అమృతవచనం అయితే నేను చెప్పాను. ఈనాడు అతి గురువులను ఆరాధించేటప్పుడు మనం ఎట్టి పరిస్థితిలోనూ మన స్థితిని పెంపొందించుకోవాలి. కేవలం బాహ్యాచారాలు కాదు, గురువులో రూపుపెట్టిన సద్గుణాలను మన జీవితంలో అలవర్చుకునేందుకు ప్రయత్నించడంలోనే నిజమైన క్రియా సాఫల్యం ఉందని మనం తెలియజేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అక్కడ వాళ్ళకి నేర్పించిన పాటలు ఉంటాయి. సో ఆ పాట తను పాడింది. తర్వాత ఈ రాష్ట్ర సేవికా సమితిలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే మనకి ఏమేమి నేర్పిస్తారు అనేది ఇక్కడ ఈ అక్క ఎక్స్ప్లెయిన్ చేశారండి. సహజంగా ఇప్పుడు ఆ చేరాలో ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు యొక్క బావమరుదులు వాళ్ళే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటే మనం చెప్పాము, మనం అంటే మన దేశం యొక్క రహస్యాలన్నీ చెప్పి శత్రువుల్ని లోపలికి పంపించేందుకు ఎవరు ప్రయత్నం చేశారు? వాళ్ళే, మన వాళ్ళే కదా. అలాగే భారతదేశంలో అట్లాగే జరుగుతుంది అనమాట. మన దేశంలో మనందరం కలిసి ఉండకపోతే ఏమవుతుంది, మనలో వాళ్ళే రాష్ట్ర సేవికా సమితి అని చెప్పేసి 1936లో మహిళల కోసం ఇది స్థాపించారు అనమాట. స్థాపించి మహిళలందరినీ సంఘటితం చేయడం కోసం రోజుకి ఒక రోడ్లో లైన్గా అన్ని ఇళ్ళకి వెళ్ళి మనందరం కలిసి ఉందాము, కలిసి భజనలు చేసుకుందాము, కలిసి పాటలు పాడుకుందాము, ఆటలు ఆడుకుందాము. విన్నాం కదండి అక్కడ ఏమేమి నేర్పిస్తారు, మనం ఎలా ఉండాలనేది అక్క అయితే వివరించారు. తర్వాత భగవద్ధ్వజానికి ప్రణామం చేసి సమర్పించుకుని మళ్ళీ భగవద్ధ్వజానికి ప్రణామం చేసి వెనక్కి వస్తాము. ఇంతకీ గురు పూజోత్సవం అంటే ఎవరికి మేము పూజ చేశాము అంటే ఇక్కడ ఈ భగవద్ధ్వజాన్ని గురువుగా భావించి పూజ చేస్తామండి. ఈ భగవద్ధ్వజానికి ఎంతో విశిష్టత ఉందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికైనా చిన్న చిన్న సందేహాలు ఉన్నాయా అని అడగమన్నారండి. అడిగిన వాళ్ళకి అక్క క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీలో ఎంతమంది ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత స్నాక్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాము.